అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరొకసారి మీ అందరితో కలిసి ప్రభు మాటలు పంచుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ చక్కటి అవకాశాన్ని బట్టి ప్రభుని ఎంతగానో మహిమపరుస్తున్నాను. మీరందరూ బాగున్నారు కదా? సో మీరందరూ పెడుతున్న ప్రతి ప్రార్థన రిక్వెస్ట్కి మేము అనుదినం ప్రార్థన చేస్తున్నాం. దేవుడు ఎన్నో మేలు, ఎన్నో ఆశీర్వాదాలు ప్రభు మీ అందరికీ దయచేదురుగాక. ఆమేన్, ఆమేన్. ఈరోజు మనందరూ ఒకటి కోరుకుంటూ ఉంటాం. అదేంటి తెలుసా? ప్రభా, నాకు కానీ మా ఇంటికి కానీ ఏ అపాయము రాకూడదు, మేము క్షేమంగా ఉండాలి, మేము చాలా భద్రంగా ఉండాలి. లేకపోతే మనం చుట్టుపక్కల చూస్తుంటే రకరకాల తెగుళ్ళు, రకరకాల రోగాలు, రకరకాల పరిస్థితులు, కొన్ని కుటుంబాలు చూస్తూ ఉంటే వారు ఎందుకు బ్రతుకుతున్నారో కూడా తెలియని పరిస్థితి. ఎక్కడ చూసిన అపాయమే మనకు కనిపిస్తుంది, ఎక్కడ చూసిన శోధనే కనిపిస్తుంది. మొన్న ఒక సిస్టర్ గారు కామెంట్ పెట్టారు, అన్నా నాకు చనిపోవాలని ఉందని. బహుశా వారు ఎంత బాధ మధ్యన వెళ్తున్నారో నేను అర్థం చేసుకోగలను. కానీ ఇవాళ మీకు ఒక చక్కటి మాటను చెప్పాలని నా హృదయం ఎంతగానో ప్రేరేపిస్తోంది. కీర్తన భాగము 91 కీర్తన మనం 10వ మాట చదివినప్పుడు దేవుని వాక్యం ఇట్లా సెలవిస్తున్నారు కదా, నీకు అపాయం ఏది రాదు, ఏ తెగులు నీ గుడారాన్ని సమీపించదు. దేవుడు వాగ్దానం ఇస్తే మాట తప్పన దేవుడు. నీకు అపాయం ఏది రాదు, ఏ తెగులు నీ గుడారాన్ని సమీపించదు అని దేవుడు చక్కటి వాగ్దానాన్ని మనకు దయచేస్తున్నారు. కానీ అది ఎవరికి వర్తిస్తుంది, ఆ వాగ్దానం ఎవరి జీవితంలో నెరవేరుతుందంటే అది మనం చాలా ప్రాముఖ్యంగా చదవాలి. ఆ పై మాట మనం చదివినప్పుడు, యెహోవా నీవేనా ఆశ్రయమని, నీవు మహోన్నతుడైన దేవుణ్ణి నీకు నివాస స్థలముగా చేసుకుని ఉన్నావు. అంటే నువ్వు ఎక్కడైతే ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడంటే నువ్వు ప్రభువుని నీ నివాస స్థలముగా చేసుకోవాలి. అంటే నేను మాట అంటాను కదా, కొంతమంది మాట అంటారు, మా అమ్మగారి ఇల్లు అంటే నాకు చాలా ఇష్టం అండి, అక్కడే నాకు చాలా సంతోషంగా ఉంటుంది అంటారు. కొంతమంది మా అమ్మమ్మ గారి ఇల్లు అంటే చాలా ఇష్టం అండి, అక్కడే నాకు చాలా సంతోషంగా ఉంటుంది అంటారు. అంటే ఒక దగ్గర మనకి సమృద్ధి దొరుకుతున్నప్పుడు, ఒక దగ్గర మనకి సంతోషం దొరుకుతున్నప్పుడు అక్కడ ఉండడానికి మనం ఇష్టపడుతూ ఉంటాం. అలాగే నేను అంటాను కదా, దేవుడే నీకు నివాస స్థలముగా మార్చబడాలి. అంటే నేను ప్రభు దగ్గర ఉంటే క్షేమంగా ఉంటానయ్యా, దేవుడు నా కుటుంబ యజమానుడిగా ఉంటే నేను క్షేమంగా ఉంటానయ్యా, దేవుడు నా కుటుంబ వ్యవహారాలన్నీ ప్రభువే చూసుకుంటే నేను క్షేమంగా ఉంటానని నువ్వు నమ్మి నీ కుటుంబ బాధ్యతను ప్రభు చేతిలో పెట్టినప్పుడు, నీ కుటుంబాన్ని తీసుకెళ్ళి ప్రభు చేతిలో పెట్టినప్పుడు, నీ జీవితాన్ని తీసుకెళ్ళి ప్రభు చేతిలో పెట్టినప్పుడు, అప్పుడు దేవుని వాక్యం అంటది కదా, నీకు అపాయం ఏది రాదు, ఏ తెగులు నీ గుడారాన్ని సమీపించదు. ఎందుకంటే గొర్రెల మందకి ఎప్పుడూ కాపరి తోడుగా ఉంటాడు. కాపరి ఉన్న మంద చాలా క్షేమంగా ఉంటుంది. అలాగే మనల్ని కాయడానికి, మనల్ని కాపాడడానికి ప్రభు ఉన్నారు కనుక మనము దేవుని మీద ఆధారపడి మన కుటుంబ బాధ్యతని, మన బాధ్యతని ప్రభుకి అప్పగించగలిగితే నీ బ్రతుకులో ఉన్నతమైన కార్యాలు జరిగించడానికి నా ప్రభు సిద్ధంగా ఉన్నారు. గాడ్ బ్లెస్ యూ.